తోట ఇప్పుడు ఆయనకి సీటు కంటిన్యూ అవ్వాలా లేదా ప్రధానమైనటువంటిది త్రిమూర్తులకు వచ్చేటప్పటికి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండగా తను చేసినటువంటి శిరోముండనం ఘటన వాస్తవంగా కాపు నాయకుడు కావడంతో ఆ రోజున కూడా తెలుగుదేశం వెనకేసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ తనని టార్గెట్ చేస్తూ వచ్చింది. అలాంటి తోట త్రిమూర్తులు తర్వాత ప్రజారాజ్యానికి వెళ్ళి ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. పబ్లిక్లో ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే ఒకటి, ఆయన శిక్షని ప్రస్తుతం స్టే ఇచ్చారు, బెయిల్ మీద ఉన్నారు, అది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. ఎందుకు అంటే అంటరాని చట్టం కింద తనం నిషేధం చట్టం కిందన అలాంటి వాటిట్లో అరెస్ట్ అయి శిక్ష పడేటటువంటి వాళ్ళు అనర్హులు అన్నటువంటి పాయింట్ని ఇటు ఎస్సీ ఎస్టీ సంఘాలు రైజ్ చేస్తున్నాయి. అదే సందర్భంలో ఆయనకి ఇప్పుడు టికెట్ అయితే తీసేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళని పెట్టలేదు. అక్కడ ఒకటేంటంటే తమకు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు తమను నమ్ముతూనేలే అనేటువంటి కోణం. మనం జర్నలిస్ట్ సాయి టుడేలో ఒక పోల్ కూడా పెట్టాను, త్రిమూర్తులకి సీటు ఇవ్వాలా లేదంటే 64% వరకు సీటు ఇవ్వకూడదు అనినే చెప్పారు. అంటే హయ్యెస్ట్ ఫీల్ అవుతున్నారు, అంటే ప్రజల్లో ఆ ఫీలింగ్ ఉంది. మరి కాపు సామాజిక వర్గం ఓట్లు పోతాయి అని చెప్పి అట్లా కంటిన్యూ చేయడం కరెక్టా? మరి ఎస్సీ ఎస్టీల ఫీలింగ్ని పట్టించుకోమా మనం ఆలోచించాల్సి ఉంది.